అదే ఈ షోలో ఎన్టీఆర్ పేరు ప్రస్తావించొద్దని ముందే మీకు సజెస్ట్ చేశారని తెలిసింది. అది నిజమేనా? ఏంటి, ఏం అంత జరిగింది? డ్రామా జరగలేదండి. దాన్ని కవర్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఓకే. అవి ఏమి లేవు. అంటే అక్కడ కావాలని. స్లైడ్ అయిన ఫొటోస్ని అడిగారు బాలయ్యబాబు గారు, వాటికి నేను సమాధానం చెప్పాను. ఓకే. అంతే జరిగింది. తర్వాత మొన్న వంశీ గారు అన్నట్టు షో మధ్యలో గ్యాప్ వస్తూ ఉంటుంది. ఆ గ్యాప్ పంచులో ఒక క్యారెక్టర్ ఏదన్నా, ఏదో ఒక సినిమా ఒకటి ఏదన్నా ఇలా ఉన్న సినిమాలో మా తారక్ అయితే చాలా బాగుంటాడు అని నాతో వంశీ గారితో అన్నారు ఆయన. అది అంటే రికార్డెడ్ ప్రోగ్రామ్ కాకపోవడం వల్ల అది బయటికి రాలేదు అంతే. తర్వాత ఆయనకి జైలో కూసిన సినిమా చాలా ఇష్టం. సో దాని గురించి కూడా నాతో 2-3 సార్లు మాట్లాడారు. సో అవేమీ లేవు. అనవసరంగా చిన్నదాన్ని మనమే పాపం అనవసరంగా ఒక ఫ్యామిలీ ఇష్యూని మనం పెద్ద చేస్తుంటాం అంతే. బాబీ గారు ఒక్క క్వశ్చన్ అండి. ట్రైలర్ చాలా బాగుంది, ఎమోషనల్ టచ్ ఉంది, కానీ అంటే మీరు కూడా ఎక్స్పెరిమెంటల్ కట్ చేశాను అన్నారు ట్రైలర్ని. బాలకృష్ణ ఫ్యాన్స్ బీసీ సెంటర్స్ వాళ్ళందరూ డైలాగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆ డైలాగ్స్ లేకుండా మీరు ట్రైలర్ కట్ చేశారు. ఇది మీ ఐడియానా లేదు అంటే బాలకృష్ణ గారు చెప్పారు? బాలకృష్ణ గారు ఏది చెప్పరు బ్రదర్, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. కంప్లీట్లీ నా ఐడియాలజీయే. సినిమా ఎలా ఉండాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి అని. సో ఫ్యాన్స్ దగ్గరికి తీసుకెళ్లే ముందు నేను చెప్తుంటాను కదా, ఫస్ట్ మన వంశీ గారికి చూపిస్తా. ఆయన రియాక్షన్ బట్టి నాకు అర్థమైపోద్ది. ఎందుకంటే అక్కడ ఉన్న ఫ్యాన్స్ కన్నా డైహార్ట్ ఫ్యాన్ అయినా చాలా హార్డ్ కోర్. సో చూడంగానే నేను ఎక్స్పెక్ట్ చేసిందంటే ఈవెన్ డైలాగ్తో కూడా వర్షన్ ప్యారల్ రెడీ చేస్తున్నాను నేను. చూపించగానే చూపించగానే వెంటనే ఏంటంటే అదిరిపోయింది గురు అన్నారు. గురు నువ్వు చూసేవా క్లియర్గా అన్న. అదిరిపోయింది గురు అన్నారు. డైలాగ్ లేదు అన్న. అవునా, అవసరం లేదే, చాలా బాగుంది, బాలయ్యబాబుతో ఇలా కొత్తగా వెళ్దాం అన్నారు. సేమ్ ఫ్యాన్స్ కూడా రిలీజ్ అవ్వగానే నేను చూస్తూ ఉన్నాను ట్విట్టర్ స్పేస్ అంతా, అందరూ కూడా చాలా చాలా పాజిటివ్గా అప్రిషియేట్ చేశారు. బాబీ గారు హియర్ అండి. Yeah, I think we can wind up with this question because సూపర్ సుమక్క జిందాబాద్. ఇది కూడా నా ప్రమేయం ఏమీ లేదండి, సితారా వాళ్ళు చెప్పారు కాబట్టి నేను చేస్తున్నాను. బాబీ గారు ఈ ప్రోగ్రామ్ చూస్తూ తమన్ గారు చాలా రిలాక్స్డ్గా కీబోర్డ్ వాయిస్ ఉంటారు, అందుకనే మీరు పంపించేయాలి అక్కడ. ఓకే, సో హాయ్ అండి, ఐఎమ్ అంజలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ట్రైలర్, టీజర్, సాంగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ అమ్మా. సో క్వశ్చన్ ఏంటి అని అంటే, బాలకృష్ణ గారి సినిమా అనగానే డైలాగ్స్కి, సాంగ్స్కి ఎంత ఫ్యాన్స్ ఉంటారో ఆయన యాక్షన్ సీక్వెన్స్కి అంత ఫ్యాన్స్ ఉంటారు. ప్రతిసారి ప్రతి మూవీలో ఒక యాక్షన్ సీక్వెన్స్ ఏదో ఒకటి ఫుల్ హైగా ఉంటుంది. సో ఇందులో ఎన్ని యాక్షన్ సీక్వెన్సెస్ 5 ఉంటాయమ్మా. ఓకే, 5 ఎపిసోడ్స్ హైలైట్ అన్నీ. ఇంట్రొడక్షన్, ఇంటర్వెల్, మిడ్లో ఒక చేజ్ సీక్వెన్స్ ఉంటుంది, సెకండ్ హాఫ్లో ఒక 4 ఎపిసోడ్స్ ఉంటాయి. నా నా ఆకలి మొత్తం తీర్చుకున్నాను బాలబాబు గారి మీద. బాబీ గారు అరాచకం అనొచ్చా? అంటే ఆడపిల్ల కాబట్టి ఇంక నేను